न्यूज़ उर्दू में खैर मकदम है। आज की खबरें। जिले एसपी संगारेड्डी परितोष पंकज की हिदायत पर संगारेड्डी डीएसपी सत्यनारायणा ने रूरल पुलिस स्टेशन में सीआई क्रांति कुमार के हमरा एक प्रेस कॉन्फ्रेंस करते हुए कहा कि यादगिरी नामी शख्स गुज़िश्ता 25 साल से चोरी की वारदातों में मुलविस है। इसके खिलाफ मुख्तलिफ पुलिस स्टेशन में जुमला 47 मुकदमात दर्ज हैं। ये अपने घर वालों के साथ मिलकर चोरी की वारदातें अंजाम दे रहा था। रूरल पुलिस ने इसे और इसके घर वालों को गिरफ्तार करते हुए इसके पास से 4 लाख रुपए नकद रकम और 29 तोले सोना बरामद कर लिया। ఈ రోజు ఉదయం జిల్లా ఉన్నతాధికారి ఎస్పీ శ్రీ పరితోష్ పంకజ్ గారి ఆదేశాల ప్రకారం ఈ దొంగతనాల నివారణ మరియు ఈ దొంగతనాలు జరిగినటువంటి వాటిని ఛేదించడంలో భాగంగా నేరాల నివారణలో భాగంగా సంగారెడ్డి రూరల్ సిఐ వారి యొక్క సిబ్బంది ఉదయం 6 గంటలకు బైపాస్ రోడ్ వద్ద వెహికల్ చెకింగ్ చేస్తుంటే ఒక ఆటో అనుమానాస్పదంగా పోతుంటే దాన్ని ఆపి చెక్ చేస్తే అందులో ఉన్నటువంటి 4 వ్యక్తులు పారిపోవడం జరిగింది. పారిపోవడానికి ప్రయత్నిస్తే ఈ సిఐ గారు మరియు వారి సిబ్బంది వాళ్ళని పట్టుకోవడం జరిగింది. దాంట్లో 4 వ్యక్తులు ఉన్నారు. 4 వ్యక్తుల్లో ఒక వ్యక్తి పేరు మర్ల యాదగిరి, తండ్రి అడివయ్య, కులం వడ్డెర, తర్వాత అతని భార్య మర్ల అనిత, ఆమె వయసు 42 సంవత్సరాలు, మరియు వాళ్ళ బంధువు సదా లక్ష్మి భర్త భూమయ్య 35 సంవత్సరాలు, మరియు ఒక మేనబారు ఉన్నారు. వీళ్ళను అదుపులోకి తీసుకొని వాళ్ళు ఎందుకు వాడిపోతుండ్రు అనే విషయంగా అదుపులోకి తీసుకొని విచారిస్తే వాళ్ళు ఇంటి తాళంలో వేసిన ఇంటి తాళంలో పగలగొట్టి దొంగతనం చేసినట్లుగా వారు ఒప్పుకున్నారు. అయితే వాళ్ళు ఒప్పుకుంటే వాళ్ళను మన యాజ్ పర్ లా మంత్రుల సమక్షంలో వాళ్ళని విచారించగా వారు ఒప్పుకున్న విషయం ఏంటంటే సంగారెడ్డి రూరల్ పిఎస్ పరిధిలో 3, సంగారెడ్డి టౌన్ పిఎస్ పరిధిలో 2, అత్నూర పిఎస్ పరిధిలో 1, మొత్తం 6 కేసులను వాళ్ళు నేరం చేసినట్టుగా ఒప్పుకున్నారు. ఆ 6 కేసులకు సంబంధించి వీరి వద్ద నుండి దాదాపు 29 తులాల బంగారు ఆభరణాలు మరియు ఒక 18 తులాలకు పైబడి వెండి ఆభరణాలు మరియు ఒక 4 లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీంట్లో ఈ మర్ల యాదగిరి అనే వ్యక్తి గత 25 సంవత్సరాల నుండి నేరాలు చేయడం జరుగుతుంది. గతంలో ఇతరులతో కలిసి చేసేవాడు. ఇతని మీద దాదాపు ఇప్పటి వరకు ఒక 47 కేసులు ఇతను 47 కేసులు నమోదు కావడం జరిగినది. ఇప్పుడు 6 కేసులు చేయడం జరుగుతుంది. ఇతను గతంలో ఇతరులతో కలిసి చేసేవాడు. ప్రస్తుతం ఇతను కుటుంబ సభ్యులతో కలిసి చేసి దాన్ని కుటుంబ సభ్యుల సహాయంతో ఈ దొంగిలించిన ఆస్తిని డిస్పోజ్ చేయడం జరుగుతుంది. వీటి మీద ఇతని పైన ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇతని కఠినపరమైన చర్యలకు తీసుకోవడానికి ఉన్నతాధికారులను సంప్రదించి దాని మీద తదుపరి చర్యలు తీసుకోగలుగుతుంది. కాబట్టి మీరు ఈ సందర్భంగా ఇట్లాంటి నేరస్తులకు మనము కొన్ని చిన్న తప్పులు, ఇళ్లలో ఉన్నవారు చిన్న తప్పులు చేసి పొరపాట్లే వీళ్లకు ఈ అవకాశాన్ని కలిగిస్తున్నాయి. కాబట్టి కొన్ని సందర్భాల్లో వీలైనంత ఎక్కువ వరకు తాళం వేసి పోయేటప్పుడు, బయటకు వెళ్ళేటప్పుడు విలువైన ఆభరణాలు కానీ విలువైన వస్తువులు కానీ ఎక్కువ ఉంచకుండా లాకర్లు కానీ బయట కానీ ఎక్కడైనా పెట్టుకోవడం ఉత్తమం. తదుపరి వాటి నివారణకు అట్లా కాకుండా ఉన్న సీసీ కెమెరాలు లాంటివి పెట్టుకొని చర్యలు తీసుకొని బ్యాంక్ లాకర్స్ కానీ సీసీ కెమెరాలు కానీ వీటిని తీసుకొని కొంతవరకు జాగ్రత్తలు తీసుకోవడానికి మనవి. అదేవిధంగా కొన్నిసార్లు మనకు లాక్ వేసుకున్నప్పుడు ఈ లోకల్ పోలీస్ స్టేషన్లో మనకు ఇన్ఫార్మ్ ఇస్తే ఆ ఏరియాలో కొంచెం గస్తీ కూడా పెంచి ఇట్లాంటి ఆస్తిపరమైన నేరాల నివారణకు కృషి చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది కూడా మా పోలీసు వారికి మన పబ్లిక్